వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడ ప్రజలను వరద విలయానికి గురిచేసిన బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు పూర్తయ్యాయి. ఎంతో శ్రమించి ప్రభుత్వ యంత్రాంగం, ఆర్మీ అధికారులు గండ్లను పూడ్చివేశారు. బుడమేరు నుంచి విజయవాడ వైపు వరద వెళ్లకుండా బేస్ లెవెల్ వరకు గండ్లను పూడ్చివేశారు. 4 రోజుల పాటు నిరంతరాయంగా బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు కొనసాగాయి. పూడ్చివేత పనులపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీయగా పనులను మంత్రి లోకేష్ పర్యవేక్షించారు. కాగా వాగులు, వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి రుజువైంది. అయితే ఈ పాపం మొత్తం వైసీపీ నేతలదే అన్న ఆగ్రహావేశాలు మాత్రం ప్రజల్లో కట్టలు తెంచుకున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ మునిగిపోయింది. లక్షలాది మంది జీవితాలను కన్నీటిమయం చేసింది. క్లౌడ్ బరెస్ట్ అయ్యి బెజవాడను బుడమేరు ముంచెత్తింది. ప్రకృతి ప్రకోపానికి లక్షలాది మంది ప్రజల జీవితాలు అల్లకల్లోలమయ్యాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఎటు చూసినా వరద, బురదతో, బాధితుల రోదనలతో బెజవాడ ప్రాంతం హోరెత్తిపోయింది. అయితే ఈ పాపం మొత్తం వైసీపీ నేతలదే అన్న ఆగ్రహావేశాలు మాత్రం ప్రజల్లో కట్టలు తెంచుకున్నాయి. గతంలో బుడమేరు కాల్వగట్ల వెంట అక్కడక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని ప్రజలు నివసించేవారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక 2019 నుంచి వైసీపీ నేతలు గద్దల్లా వాలిపోయారు. బుడమేరు కట్టకు ఆనుకొని ఉన్న నివాసాలతో పాటు నిదానంగా బుడమేరు కాల్వనే ఆక్రమించేశారు. దర్జాగా ఫ్లాట్లు వేసుకుని అందిన కాడికి అమ్మేశారు కూడా. ఈ వ్యవహారంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు కూడా ఇచ్చింది. ఇరిగేషన్ అధికారులు వచ్చి హడావుడి చేసి వెళ్లిపోవడమే తప్ప పూర్తిగా ఆక్రమణలపై నియంత్రణ చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నాయకులు కలిసి మరీ ఈ బుడమేరును దాదాపుగా మింగేశారు. ఇలా బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. రికార్డు స్థాయిలో ఎగువన ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడం, అంత నీటి ప్రవాహం నేరుగా వెళ్లే మార్గం లేకపోవడంతో ఒక్కసారిగా గండ్లు పడి ఊరు మీదకు వచ్చాయి. గట్లను కూడా గత 5 ఏళ్లలో ఎక్కడ కనీస మరమ్మతులు చేయకపోవడం, బలహీనపడిన కట్టలను పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.